హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్లో స్టేట్ మేనేజ్మెంట్లో ఒక టాపిక్ లోకల్ స్టోరేజ్ గురించి నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ టు లోకల్ స్టోరేజ్ ఇన్ రియాక్ట్. మీరు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ పైన వర్క్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ లోకల్ స్టోరేజ్ అంటే ఐడియా ఉంటుంది. సో సిమిలర్గా రియాక్ట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఇక్కడ మనకి కావాల్సింది కోడ్ కంటే కూడా దీనిపైన ఉన్న నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ అండ్ వెన్ ఇట్ క్లీన్, అది ఎప్పుడు క్లీన్ అవుతుంది ఆ స్టోరేజ్, అండ్ అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లియర్‌గా తెలిసుండాలి. సో, కోడింగ్ పార్ట్ అయితే చాలా ఈజీగా ఉంటది. స్టోరేజ్ అసైన్ చేయడం గానీ, గెట్ చేయడం గానీ, ఈ థింగ్స్ అయితే ఈజీగానే ఉంటాయి. బట్ మనం అది ఎక్కడ యూజ్ చేయాలి, దాని యూజ్ కేస్ ఏంటి అనేది మనకి తెలిస్తేనే మనకి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతది. ఓకే. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా క్లియర్‌గా అయితే అర్థమవుతది. ప్రాక్టికల్‌గా, థియరిటికల్‌గా. ఓకే. లోకల్ స్టోరేజ్ అనేది ఒక వెబ్ స్టోరేజ్ ఏపీఐ. సో, మనకి బ్రౌజర్ ఉంటుంది గదా! సో, క్రోమ్ తీసుకుంటే, సో, క్రోమ్‌లో మన వెబ్‌సైట్‌కి రిలేటెడ్ స్టోరేజ్ ఇస్తారు. స్టోరేజ్ కోటా అంటారు. సో, దానికి గూడా కొన్ని కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి. సో, ఇంత లిమిట్ వరకే మనం వాడుకోగలుగుతాం. ఇంత లిమిట్ వరకే మనం యూజ్ చేసుకోగలుగుతాం అనేది ఆ కోటాలో మనకి డిఫైన్ అయ్యి ఉంటాయి. దట్ అలౌస్ డెవలపర్స్ టు స్టోర్ కీ వాల్యూ పేర్స్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్‌లో డెవలపర్స్ డేటాని దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే. లోకల్ స్టోరేజ్‌లో ఎందుకు పెట్టుకోవాలి అనే మీకు చిన్న డౌట్ రావచ్చు. సో, యాహ్! ఈ లోకల్ స్టోరేజ్ పెట్టిన డేటా ఏదైతే ఉంటుందో అది క్లియర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు చూపిస్తున్న వెబ్‌సైట్ ఇట్ ఈస్ ఇన్ లైట్ మోడ్. సో, నాకు డార్క్ మోడ్ కూడా కావాలనుకో, నేనేం చేస్తాను, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆర్ పేజ్ రిఫ్రెష్ చేసినప్పుడు నాకు డార్క్ మోడే ఉండాలి. ఓకే. లైట్ మోడ్ రావద్దు మళ్ళీ. సో, అలాంటి టైంలో మనకి ఈ లోకల్ స్టోరేజ్ అనేది వాడుకోవచ్చు. ఓకే. సో, నేనొక థీమ్ అనే దాన్ని లోకల్ స్టోరేజ్‌లో పెట్టుకొని, సో, డార్క్ థీమ్ అని అసైన్ చేసుకుంటాను. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినా సరే నేను డార్క్ థీమే చూపిస్తాను యూజర్‌కి. అంతేగాని లైట్ థీమ్ అయితే చూపెట్టను. అంటిల్ అన్‌లెస్ వాళ్ళు ఆ థీమ్‌ని చేంజ్ చేసుకునేంత వరకి. క్లియర్? ఇట్ ప్రొవైడ్స్ సింపుల్ వే టు సేవ్ యూజర్ ప్రిఫరెన్సెస్, సెట్టింగ్స్ ఆర్ సెషన్ డేటా వితౌట్ రిక్వైరింగ్ డేటాబేస్. ఓకే. బ్యాక్ ఎండ్ డేటాబేస్ లేకుండా మనకి సెట్టింగ్స్, చిన్న చిన్న సెట్టింగ్స్ ఏమన్నా ఉంటాయి కదా వెబ్‌సైట్‌లో. సో, అలాంటి సెట్టింగ్స్ అయితే మనం లోకల్ స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ యూజర్ ప్రిఫరెన్సెస్ లైక్ లాంగ్వేజెస్ గానీ, అంటే థీమ్ గానీ, సో, ఇవి గూడా మనం లోకల్ స్టోరేజ్‌లో అయితే పెట్టుకోవచ్చు అని చెప్తుండు. ఓకే. సో, ఒకవేళ ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా సరే, మనకి ఆ స్టోరేజ్ అయితే క్లియర్ అవ్వదు. సో, మనం దాంట్లో లోపడున్న డేటాని, ఆ యూజర్‌కి ప్రిఫరెన్సెస్ ఉన్న డేటాని మనం మన వెబ్‌సైట్‌లో చూపెట్టుకోవచ్చు. ఓకే. క్లియర్? యాహ్! ఈ ఇమేజ్‌లో చూపిస్తుంది మనకి ఒక ఏదైనా సరే మనకు బ్రౌజర్‌లో F12 ఆర్ రైట్ క్లిక్ ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ చేయండి. సో, దీస్ ఆర్ వెబ్ టూల్స్ ఇవి. సో, ఈ వెబ్ టూల్స్‌లో మనకి ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్‌లో గూడా నేను చాలా సార్లు చూపెట్టాను ఎలిమెంట్స్. సో, కన్సోల్ గూడా నేను చూపిచ్చాను. సో, దీనిలాగానే అప్లికేషన్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. సో, ఆ ట్యాబ్‌లో డెవ్ టూల్స్‌లో అప్లికేషన్స్ అనే ట్యాబ్. ఓకే. సో, దాంట్లో కంప్లీట్‌గా స్టోరేజ్‌కి రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ద స్టోరేజ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఇవి ఉన్నాయి గదా! నోటిఫికేషన్, పుష్ నోటిఫికేషన్స్ గాని, ఆ థింగ్స్ గూడా ఉంటాయి. బట్ స్టోరేజ్‌లో మనకి ఎన్ని కైండ్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉన్నాయి. సో, మనకి కావాల్సిన స్టోరేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. ఓకే. సో, వీటన్నిటికి ఒక్కొక్క యూజ్ కేస్ ఉంటది. ఓకే. ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారనుకోండి, మీకు ఈ స్టోరేజెస్ గురించి ఐడియా ఉండాలి. సో, దెన్ ఓన్లీ ఆహ్, యూ కెన్ బిల్డ్ మోర్ ఎఫెక్టివ్. చాలా ఎఫెక్టివ్‌గా అయితే మీరు అప్లికేషన్‌ని బిల్డ్ చేయగలుగుతారు బై యూజింగ్ దీస్ స్టోరేజెస్. ఓకే. సో, దీంట్లో మనం ఫస్ట్ చూస్తే ఆహ్, స్టోరేజ్‌లో ఓవర్‌వ్యూ ఉంటుంది. సో, అప్లికేషన్ ఉంది గదా! ఇక్కడ. సో, అప్లికేషన్ స్టోరేజ్‌లో ఓవర్‌వ్యూ ఉంటది. అండ్ స్టోరేజ్. సో, ఇక్కడ మనకి ఇనిషియల్‌గా లోకల్ స్టోరేజ్ అని ఉంది. సో, లోకల్ స్టోరేజ్ గురించి మాత్రమే ఈ సెషన్‌లో నేను డిస్కస్ చేస్తాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ సెషన్ స్టోరేజ్, మిగతా స్టోరేజెస్ కూడా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. ఓకే. యాహ్! సో, ఇక్కడ నేను చూస్తే లోకల్ స్టోరేజ్‌లో కీ వాల్యూ పేరుంది. ఓకే. సో, నేను కీ కింద థీమ్ అని పెట్టాను.
అండ్ అక్కడ ఏముంది లైట్ అని ఉంది. సో, దానికి వాల్యూ లైట్ అని ఉంది. సో, ఇది డైనమిక్‌గా మారుతది. లైట్ అయినా, డార్క్ అయినా, గ్రీన్ అయినా వాటెవర్ యూ వాంట్ యూ కెన్. యాహ్! సో, థీమ్ కలర్ అనే ఒక కీ కూడా ఉంది. సో, దానికి వాల్యూ బ్లూ అని ఉంది. ఓకే. క్లియర్? సో, దీనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. నేను గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఈ సెషన్‌లో లోకల్ స్టోరేజ్ గురించి తీసుకొని, నెక్స్ట్ సెషన్‌లో మిగతాయన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాము. ఓకే. సో, చాలా క్లియర్‌గా ఉంటాయి. ఇవి చాలా మంది చెప్పరు. సో, మనకి తెలిస్తే మాత్రం మనకి చాలా డిఫరెన్స్‌గా ఉంటది. ఓకే. సో, ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటది ఫ్యూచర్‌లో. ఓకే. ప్రోస్ అండ్ కాన్స్. సో, మనకి దీనివల్ల యూజెస్ ఏంటి? మనం ఏం చేస్తాం? డేటా పర్సిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ పేజ్ రిఫ్రెషెస్ ఆర్ బ్రౌజర్ రీస్టార్ట్స్. బ్రౌజర్ ఒకవేళ రీస్టార్ట్ అయినా కూడా ఆర్ పేజ్ రిఫ్రెష్ అయినా కూడా మనకి లోకల్ స్టోరేజ్‌లో ఉండేటంటే లోకల్ స్టోరేజ్‌లోనే ఉంటుంది. సో, అంటిల్ అన్‌లెస్ యూజర్ క్లియర్ చేసేంత వరకి మాన్యువల్‌గా క్లియర్ అవ్వదు. డేటా అయితే క్లియర్ అవ్వదు. ఓకే. సింపుల్. సింపుల్ ఏపీఐ ఫర్ స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ డేటా. చాలా సింపుల్‌గా ఉంటుంది కోడ్ అయితే. నో నీడ్ ఫర్ బ్యాక్ ఎండ్ స్టోరేజ్ ఫర్ స్మాల్ స్కేల్ డేటా. ఓకే. సో, మీకు చిన్న చిన్న డేటా ఉందనుకోండి. మీరు ప్రతిసారి డేటాబేస్‌లోకెళ్ళి బ్యాక్ ఎండ్ అయితే అవసరం లేదు బేసికల్లీ. ఓకే. సో, స్మాల్ స్కేల్ డేటా ఉంటే యూ కెన్ డైరెక్ట్‌లీ యూజ్ ద లోకల్ స్టోరేజ్. ఓకే. యాహ్! కాన్స్. సో, దీనివల్ల వచ్చే లిమిటేషన్స్ ఏంటి? ఆర్ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనకి ఈ లోకల్ స్టోరేజ్ ఓన్లీ 5 ఎంబీ వరకి 5-10 ఎంబీ. సో, బ్రౌజర్ టు బ్రౌజర్ వేరీ అవుతుంది. బట్ అరౌండ్ 5 ఎంబీ అయితే ఉంటది. ఒక డొమైన్‌కి. ఐ మీన్ ఒక వెబ్‌సైట్‌కి 5 ఎంబీ వరకైతే మనకి అవైలబిలిటీ ఉంటది. సో, 5 ఎంబీలో మీరు ఎంత అంటే అంత స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. క్లియర్? యాహ్! సో, ఇదెందుకు ఎక్కువగా ఎందుకివ్వలేదు? నాకు 1 జీబీ డేటా ఇవ్వచ్చు కదా! లోకల్ స్టోరేజ్‌లో అంటే అవి బ్రౌజర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే. సో, మనలాంటి ఒక 10 అప్లికేషన్‌లు ఉన్నాయనుకోండి. లోకల్ స్టోరేజ్‌లో డేటా అంతా డంప్ చేస్తే బ్రౌజర్ అంతా హెవీ అయిపోతది. సో, యాహ్! సో, నాట్ ఓన్లీ థాట్ ఇంకా చాలా రీజన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో, అది సెక్యూరిటీ రీజన్ బ్రౌజర్‌లో బై డిఫాల్ట్. ఓకే. ఓన్లీ స్టోర్స్ స్ట్రింగ్స్. రిక్వైరింగ్ జేసన్ సీరియలైజేషన్ ఫర్ కాంప్లెక్స్ డేటా. నేనిక్కడ చూపెట్టాను గదా! సో, ఇక్కడ కీ వాల్యూ పేరులో లైట్ అనేది ఒక స్ట్రింగ్. సో, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టుకోవాలనుకుంటున్నా నేను. సో, మీరు ఆబ్జెక్ట్ పెట్టుకోవాలన్నా, ఏది పెట్టుకోవాలన్నా గూడా దాన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ జేసుకోవాలి. సో, జేసన్ సీరియలైజేషన్ చేసుకుంటే మీకు స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుతది. సో, ఆ జేసన్‌ని స్ట్రింగ్ లాగా మీరు లోకల్ స్టోరేజ్‌లో పెట్టుకోవచ్చు. అండ్ తీసుకున్నప్పుడు డీసీరియలైజేషన్ చేస్తే సరిపోతుంది. సో, ఇదొక చిన్న డ్రాబ్యాక్ ఇది. సో, ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే తీసుకుంటది. ఆహ్, లోకల్ స్టోరేజ్ అనేది. ఓకే. సెక్యూర్ అయితే ఉండదు. లోకల్ స్టోరేజ్ అనేది సెక్యూర్ అయితే ఉండదు. అండ్ సో, దీన్ని చేంజ్ గూడా చేసుకోవచ్చు. యూజర్స్ కెన్ చేంజ్ ది లోకల్ స్టోరేజ్ డేటా ఆర్ దే కెన్ ఈజిలీ సీ యువర్ డేటా. మీన్స్ ఒక్కసారి మీరు యూజర్ అనేవాడు ఇన్స్పెక్ట్ చేసుకొని అప్లికేషన్‌లోకెళ్ళేసి మీరేమన్నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు లోకల్ స్టోరేజ్‌లో పెడితే వాళ్ళకి కనిపించేస్తది. ఓకే. దే కెన్ మోడిఫై. ఓకే. సో, ఇలాంటి మీరు అందుకనే ఇలాంటి థీమ్ డేటా గాని, సెట్టింగ్స్ అయితే అవి అంత ప్రైవసీ అవసరం లేదు వాటికి. సో, అంత సెక్యూరిటీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. సో, దెన్ యూ క్యాన్ స్టోర్ దట్ కైండ్ ఆఫ్ ఆహ్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కాదనుకుంటారో దాన్ని లోకల్ స్టోరేజ్‌లో పెట్టుకోండి. ఓకే. క్లియర్? యాహ్! మీకు ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్ ఐడియా ఉంటే మీరు స్టోర్ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు. బై యూజింగ్ యువర్ ఓన్ సీక్రెట్ కీని యూజ్ చేసుకొని మీరు డేటాని ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు జావాస్క్రిప్ట్ నుంచెళ్ళి మళ్ళీ లోకల్ స్టోరేజ్ నుంచి డేటా తెచ్చుకున్నప్పుడు డీక్రిప్ట్ చేసుకోవచ్చు విత్ ద సీక్రెట్ కీ. ఓకే. సో, అది కూడా ఒక సెక్యూర్ వేనే. ఓకే. సో, కొంచెం కోడ్ ఎక్కువ రాయాల్సొస్తది. అండ్ దీనికి ఓన్లీ 5-10 ఎంబీ ఉంది కాబట్టి సో, ఇది నార్మల్ వాటికి యూజ్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఓకే. క్లియర్ లోకల్ స్టోరేజ్ కండిషన్స్. సో, మనకి
ఈ లోకల్ స్టోరేజ్ అనేది ఎప్పుడు క్లియర్ అవుతది. ఓకే. మన సైట్ డేటాని క్లియర్ చేషినా కూడా ఆర్ బ్రౌజర్ ఇప్పుడు క్రోమ్ ఉంది గదా! క్రోమ్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ప్రైవసీ, సెక్యూరిటీలోకెళ్ళి గూడా క్యాష్ క్లియర్ చేసుకోవచ్చు. సో, అలాంటప్పుడు గూడా మన వెబ్‌సైట్‌లో ఉన్న లోకల్ స్టోరేజ్ ఆటోమేటిక్‌గా ఆ యూజర్‌కి క్లియర్ అయిపోతది. ఓకే. యాహ్! ఇన్కోగ్నిటో మోడ్ వచ్చినప్పుడు బ్రౌజర్ వాళ్ళే ఆటోమేటిక్‌గా మనం ఇన్కోగ్నిటోని క్లోజ్ చేసినప్పుడు స్టోరేజ్ అయితే మొత్తం క్లియర్ చేసేస్తారు. ఓకే. సో, మనకి వెబ్‌సైట్‌కి స్టోరేజ్ కోటా అనేది ఉంటది. ఒక 3 జీబీ డేటా వరకి స్టోర్ చేసుకోవచ్చు. 4 జీబీ డేటా వరకి స్టోర్ చేసుకోవచ్చు అనేది ఒక థింగ్ ఉంటుంది. సో, అక్కడి వరకే మనం స్టోర్ చేసుకోగలుగుతాం. అంటిల్ అన్లెస్ దానికి మించి ఎళ్ళాలంటే బియాండ్ థాట్ ఎళ్ళాలంటే సో, అది అవ్వదు. సో, ఉన్న పాత డేటాని క్లియర్ చేసేసి కొత్త డేటాని మళ్ళా తెచ్చుకుంటదది. సో, అలాంటి మెకానిజమ్స్ అయితే ఉంటాయి. సో, డిపెండ్స్ అపాన్ క్రోమ్ బ్రౌజర్ టైప్. సో, మనం ఎడ్జ్ వాడుతున్నామా, క్రోమ్ వాడుతున్నామా, సఫారీ వాడుతున్నామా, ఫైర్‌ఫాక్స్ వాడుతున్నామా, సో, ఏదైనా సరే. సో, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బేసిస్ పైన గూడా మనకి లోకల్ స్టోరేజ్ క్లియర్ చేసుకోనికి గూడా ఆప్షన్ ఉంటది. ఓకే. యూజ్ కేసెస్ మనం ఎక్కడెక్కడ ఈ లోకల్ స్టోరేజ్‌ని యూజ్ చేస్తాం. సేవింగ్ యూజర్ ప్రిఫరెన్సెస్ లైక్ థీమ్ ఆర్ లాంగ్వేజ్ సెట్టింగ్స్. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ పైన చెప్పాను. థీమ్, లాంగ్వేజ్ సెట్టింగ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫార్మ్స్ ఉన్న డేటాని గూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ లాగా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ ఆ ఫార్మ్ అయిపోయిన తర్వాత మనం క్లియర్ చేసుకోవాలి లోకల్ స్టోరేజ్‌ని. ఓకే. సో, టోకెన్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ మీరు ఇంకొంచెం హై సెక్యూరిటీ ఇవ్వాలి. సో, ఎన్‌క్రిప్షన్ ఇవ్వాలి. ఓకే. దెన్ ఓన్లీ మనకి యూజర్ అనే వానికి వేరేలాగా కనిపిస్తది. ఎన్‌క్రిప్ట్ చేసేస్తే. సో, మనం మనకు కావాల్సినప్పుడు డీక్రిప్ట్ చేసుకోవాలి. ఓకే. సో, కుకీస్ గూడా వాడతారు అథెంటికేషన్ టోకెన్స్ కోసం. సో, మీరు చాలామంది లోకల్ స్టోరేజ్ గూడా యూజ్ చేస్తుంటారు టోకెన్స్ కోసం. ఆర్ కుకీస్ గూడా యూజ్ చేసుకోవచ్చు. యాస్ యువర్స్ విష్. ఓకే. స్టోరింగ్ అండ్ రిట్రైవింగ్ డేటా. ఓకే. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. లోకల్ స్టోరేజ్ ఇది మనం ఇదొక కీవర్డ్ ఇది. సో, డైరెక్ట్‌గా రియాక్ట్‌లో నుంచెల్లి ఇంపోర్ట్ అవుతది. సో, మాన్యువల్‌గా అయితే ఇక్కడి నుంచెల్లి ఇంపోర్ట్ చేసుకోనవసరం లేదు. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటెమ్ అంటే సెట్ చేస్తున్నాను దాంట్లోకి. సో, ఎలా చేస్తున్నాను? కీ ఇస్తున్నాను ఫస్ట్ పారామీటర్ అండ్ ద సెకండ్ పారామీటర్ విల్ బి ద స్ట్రింగ్. ఓకే. సో, మనకి కావాల్సిన స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ పారామీటర్. సో, మనకి సెట్ అయిపోతది. మనకి ఆ లోకల్ స్టోరేజ్ డేటా సెట్ అయిపోతది. సో, ఆ డేటాని మళ్ళీ తెచ్చుకోవాలి అనుకుంటే వి హావ్ టు యూజ్ గెట్ ఐటెమ్. ఓకే. విత్ ద వాల్యూ కీ. కీతోనే మనం గెట్ అయినా, సెట్ అయినా చేయగలుగుతాం. క్లియర్? యాహ్! సో, నేను 2 ఫంక్షన్స్ రాశాను. యుటిలిటీ ఫంక్షన్స్ లాగా రీయూజబిలిటీ ఉండడం కోసమని. ఈ 2 ఫంక్షన్స్ అయితే రాశాను. అండ్ హియర్ నేను ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను. ఓకే. థాట్స్ ఇట్. నథింగ్ ఎనిమోర్. యూజింగ్ లోకల్ స్టోరేజ్ విత్ యూజ్ ఎఫెక్ట్. మనం యూజ్ ఎఫెక్ట్‌ని యూజ్ చేసుకొని లోకల్ స్టోరేజ్‌ని లోకల్ స్టోరేజ్ పైన కొన్ని ఆపరేషన్స్ అయితే చేసుకోవచ్చు. కౌంట్ చేంజ్ అయినప్పుడల్లా మనకి లోకల్ స్టోరేజ్‌లో సెట్ ఐటెమ్ అంటే కొత్త వాల్యూ, కొత్త కౌంట్ అనేది మనం డేటాబేస్‌లో పెడుతున్నాం. ఓకే. సో, ఇక్కడేం లేదు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. కౌంట్ సెట్ కౌంట్ అనేది ఒక వేరియబుల్ ఉంది. సో, నేను ఆ కౌంట్ అనేది లోకల్ స్టోరేజ్‌లో పెట్టాలి అనుకుంటున్నాను. సో థాట్ మనకి సెట్ కౌంట్ అనేది ఫంక్షన్ కదా! టు రీసెట్ కౌంట్ వాల్యూ. సో, ఈ కౌంట్ చేంజ్ చేయడం కోసం సెట్ కౌంట్ యూజ్ చేస్తాం. సో, సెట్ కౌంట్‌లో ఎప్పుడైతే డేటా చేంజ్ అవుతుందో, సో, కౌంట్ వాల్యూ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, నాకు లోకల్ స్టోరేజ్‌లో ఉన్నా కూడా డైనమిక్‌గా డేటా అనేది చేంజ్ అవ్వడం కోసమని ఈ ఎగ్జాంపుల్ అయితే చూపెట్టాను. సో, కీ అనేది కౌంట్ అయితది. సో, ఇనిషియల్‌గా 0 తీసుకున్నాను. ఓకే. సో, చూడండి ఇక్కడ యూజ్ ఎఫెక్ట్‌లో కీ వాల్యూ ఇచ్చాను. సో, కీ అయినా, వాల్యూ అయినా ఏది చేంజ్ అయినా సరే, మళ్ళీ మనం లోకల్ స్టోరేజ్‌లో సెట్ ఐటెమ్ మళ్ళీ స్టోర్ చేస్తున్నాం లోకల్ స్టోరేజ్. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ లోకల్ స్టోరేజ్. ఒకసారి మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. యాహ్! సో, లెఫ్ట్ సైడ్‌లో నాకు వీఎస్ కోడ్ ఉంది. అండ్ రైట్ సైడ్‌లో 5173 పోర్ట్ పైన ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సో, నేనేం చేస్తున్నాను
ఈ కాంపోనెంట్ మోడ్ అయినప్పుడు సో మీరు రైట్ క్లిక్ చేయండి, లేదంటే F12 చేసుకోండి. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసుకోండి. అప్లికేషన్. సో దీంట్లో 5173 కదా. యాహ్! సో నాకు ఇప్పుడైతే ఏం డేటా లేదు. సింపుల్‌గా నేమ్ అని కీ ఇచ్చేసి సో దానికి వాల్యూ టెక్జూమ్ మీడియా అని ఇద్దాము. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటెమ్ కదా, మనం సెట్ చేస్తున్నామంటే సో కీ వాల్యూ 2 థింగ్స్ ఇవ్వాలి. నేమ్, టెక్జూమ్ మీడియా. ఓకే. సో ఇక్కడ సెట్ అయిపోయింది చూడండి. నేమ్, వాల్యూ. ఓకే. మీరు ఆ డేటాని తెచ్చుకోవాలనుకోండి, లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ నేమ్. సో ఇది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. కాన్స్టెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని. సో దీన్ని కన్సోల్ చేసుకుందాం. కన్సోల్ డాట్ లాగ్ నేమ్. ఓకే. సో కన్సోల్ ఓపెన్ చేయండి. వన్స్ ఐఎమ్ రిఫ్రెషింగ్, సో ఇక్కడ మీకు చూడండి టెక్జూమ్ మీడియా అనేది కన్సోల్ అవుట్ అయిపోయింది. అంటే ఈ నేమ్లోకి డేటా కూడా వచ్చేసింది గెట్ ఐటమ్ని యూజ్ చేసుకొని. ఓకే. సింపుల్, వెరీ సింపుల్. సో నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాలనుకుంటున్నాను. సో నేమ్ అనే కాదు, కంటెంట్ అని ఇద్దాం. సో నాకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో సింపుల్గా నేమ్, టెక్జూమ్ మీడియా అండ్ టైప్ యూట్యూబ్ ఛానల్. ఓకే. సో ఇప్పుడు నేను స్టోర్ చేసాను అనుకోండి, ఇగో చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ అని వచ్చింది. స్టోర్ అవ్వదు. ఏం చేయాలి? జేసన్ సీరియలైజ్ చేయాలి. సో జేసన్ డాట్ స్ట్రింగిఫై యూజ్ చేసుకొని యా. సో మీకు ఆబ్జెక్ట్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా. క్లియర్? యా. ఇలా స్టోర్ చేసుకోవచ్చు స్ట్రింగిఫై లాగా. అండ్ if you're not subscribed to our channel, please do subscribe and support. Thank you so much.